మహారాజా, విశ్వామిత్ర మహర్షులు విచ్చేస్తున్నారు. సంయమీంద్రులకు స్వాగతం. విజయం తమరు సంకల్పించిన యాగం నిర్విఘ్నముగా సమాప్తమైనదా? లేదు, ఆ పని మీదనే వచ్చా. నీ సహాయం అర్థిస్తున్నా. తమరు నన్ను అర్థించడమా? ఆజ్ఞాపించండి మునీంద్ర. ఈ రాజ్యము నా సర్వస్వమూతం అధీనం చేస్తా. సంతోషం. మా యాగానికి మారీచ సుబాహులను రాక్షసులిద్దరు సతతం విఘ్నాలు కలిగిస్తున్నారు. ఆ రక్కసులను సంహరించడానికి రామచంద్రుడు రావాలి. రాముడా, నా రాముడా. రాముడు నాకు లేక లేక కలిగిన సంతానం. ఈ వృద్ధాప్యంలో రాముణ్ణి విడిచి క్షణమైనా బ్రతుకలేను. దశరథ, సత్యవాక్ పరిపాలనకై ఆలుబిడ్డలనే ధారవోసిన హరిశ్చంద్రుడి వంశానికే కళంకం తెస్తున్న పాపి నీ ముఖం చూడరాదు. మునీంద్ర, శాంతించు మహారాజా. దీనివల్ల రామునికి శుభము, జయము, చిరకీర్తి లభించగలవు. పెళ్లికి పంపినట్టు వారి వెంట బిడ్డను సాగనంపు. నాయనా రామ, నాయనా శ్రీరామ, విశ్వామిత్ర మునీంద్రులకు వందనించే. నమో నమో. వీరి యాగం నిర్విఘ్నంగా సాగడానికి నీ సహాయం అపేక్షించారు. తండ్రి గారు కూడా సమ్మతించారు. తండ్రి గారి ఆనతి శిరసావహి. బెడలను కోదండ పాణి అడవుల బడి ముని వెంబడి బెడలను కోదండ పాణి పాతకాల బండరాయి పడతి రూపు నుండెను బెడలను కోదండ పాణి. మమ సోమాయ స్వాహ సోమాజేదన్న మమ అగ్రజే స్వాహ ప్రత్యేగాభ్య స్వాహ అంబాజే స్వాహ దురాజే స్వాహ. రామ, మేము సంకల్పించిన యాగం మీ సహకారంతో సఫలమైంది. మా అందరి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా అండదండలై ఉంటాయి. నారాయణ నారాయణ. ఆ మిథిలాపతి జనకరాజర్షి తన తనయ సీతమ్మకు స్వయంవరం సాటించాడే. శివుని విల్లు మోపెట్టగల వీరుడే తన పట్టిని చేపట్టగలడని ప్రకటించాడే. వీరులంతా తరలి వెళుతుండగా ఈ వీరాధి వీరుని గడుంచారేమయ్యా? అక్కడికే మా ప్రయాణం. లోక కళ్యాణమస్తు. నిండు జాబిలి కదా నెలత జానకి వదనము పండు వెన్నెలవాడ పడతి శ్రీ సదనము. దారంట పోయేటి దశరథ రామయ్య త్రిగంట చూడ వలపుల జేగంట మృగే. మహోన్నత కీర్తులున్న నర, కిన్నర, గంధర్వ, గీర్వాణ, యక్ష, పన్నగ, రాక్షస ప్రభువులందరూ ప్రయత్నించి విఫలుడైనారు.
ఇంకా ఈ జనకుని శపథము చెల్లించు వీరులే లేరా? లేకే వీరాధి వీరుడు, విశ్వవిఖ్యాతుడు, అకలంక ప్రతాపుడు ఈ లంకేశ్వరుడున్నాడు. శివుని కొండను ఎత్తిన వానికి కోదండ మేపాటి.
అన్నగారికి ఏదో ఆపద వాటిల్లింది. వెంటనే వెళ్ళు. అసహాయ సూరునక ఆపద అసంభవంతం. ఈ శత్రుసీమలో ఏవైనా సంభవాలే. వెళ్ళు, త్వరగా వెళ్ళు. కలవరపడకమ్మా, ఇదంతా రాక్షసమాయ. రాక్షస మాయ కాదు, నీ మాయ. నీ దురుద్దేశం నాకిప్పుడు అర్థమవుతోంది లక్ష్మణ. ఒక తమ్ముడు ఆయన రాజ్యాన్ని కబళించాడు, నువ్వాయన అర్ధాంగినే. లక్ష్మణ, జరగరాని అనర్థమే జరిగితే నేను ప్రాణాలతో ఉండను. నీ పాప చింత ఎన్నటికీ ఫలించదు. భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి. స్వీకరించండి. స్వీకరించమంటావా? సమర్పించు, లేదా శివాపచార దోషం నిన్నంటక మానదు. రామనీలమేఘశ్యామ కోదండరామ రఘుకులాప్తి సోమ పరంతామ సార్వభౌమ. రామనీలమేఘశ్యామ కోదండరామ రఘుకులాప్తి సోమ పరంతామ సార్వభౌమ. నీలమేఘశ్యామ రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రాం. రఘురాం రాం రాం రఘురాం జయ రాం 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 జయ రాం. తల్లి తండ్రి గురువు నీవే, తోడు నీడ నీవే. తల్లి తండ్రి గురువు నీవే, తోడు నీడ నీవే. ధరణి జల్ల పాలన చేసే పరంజ్యోతివే. జాగు ఇక చాలును రామయ్య, దాసులను గోవగరావయ్య. జాగు ఇక చాలును రామయ్య, దాసులను గోవగరావయ్య. నన్నేలు దైవమా నా తండ్రి రామ, కనుపించినాడవా కారుణ్యధామా. నీరాక కోసమే నిన్ని నాళ్ళు నిలువెల్ల కనులుగా నిలచియున్నాను. పాపాల కదించు పేరు నీదయ్యా,
భక్తులను పాలించు ప్రభువు నీవయ్యా. రావయ్య రామయ్య గాగేలనయ్యా, ఇకనైన నీ బంటు నేలుకోవయ్యా. శ్రీరామ జయ రామ ఇన వంశ సోమ, జయ హే పరంధామ లోకాభిరామ లోకాభిరామ. దశరథరాజు కుమారులు రామలక్ష్మణులు మన సీమకు వచ్చారు. రాముని భార్య సీతను ఎవడో రాక్షసుడు అపహరించాడట. ఆమెను వెతికే ప్రయత్నంలో వారు మా చిన్నాయన సహాయం కోరి సఖ్యం చేశారు. సుగ్రీవునితో రాముని కలిపి మారుతి జలధిని దాటి లంకను చేరగ కనబడినక్కడ జానకి. రాముని ఉంగరమమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదాచి లంకను కాల్చి రయమున వచ్చి సీత శిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపి మోసగొచ్చి. వాయువేగమున వానర సైన్యము కడలికి వానది కట్టెరా. అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు చెంత చేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను. జానకి, నేను నీకు ప్రభువును కాను, నిన్ను చెరబెడిపించాను. నీకు స్వేచ్ఛనిస్తున్నాను. నీ మనసుకు నచ్చిన చోటుకు వెళ్ళవచ్చు. స్వామి, నా తల్లికి ఎంతటి శిక్ష విధించావు. ఇదేమి విపరీతమయ్యా. ఎవరి కోసం ఆనాడు కంటికి మంటికి ఏకధారగా వెలిపించావు. ఎవరి కోసం వాది కట్టావు. ఎవరి కోసం ఇంతటి రణం మారం సాగించావు. ఆమె కోసం కాదు, ధర్మం కోసం. భార్యను చెరబెడిపించటం పౌరుషధర్మం. రాణిని అవమానించిన వారిని వధించటం రాజధర్మం. కానీ పగవాని చెరలో 10 మాసములున్న పడతి నాకు పత్ని కాదు, అయోధ్యకు పట్టమహిషి కాదు. ఈ బాణాల కన్నా పరుషాలైన మాటలతో నన్ను ఎందుకు ఇలా దండిస్తున్నారు? హనుమతో ఆనాడే ఈ సందేశం పంపితే మీరిప్పుడు నన్ను విడిచినంత సులువుగా నా ప్రాణాలు విడిచేదాన్నే. నన్ను ఒక అల్పురాలు వలె ఎందుకు శంకించి అవమానిస్తున్నారు? ఇక్ష్వాకుల ఇంటి కోడలుగా మీ నీడలో నడిచాను. నా మనసు నాకు తెలుసు, మీకు తెలుసు, ఆ సర్వేశ్వరుడికి తెలుసు. లోకానికి తెలియదు. హనుమ, మరణం తప్ప మార్గాంతరం తోచడం లేదు. పతి సేవాయోగ్యం కాని ఈ తనువును అగ్నికి ఆహుతి చేస్తాను. చితిపేర్చు. తల్లి, ఈ శోకాన్ని చూడలేక ఆనాడు లంకకు చిచ్చుపెట్టిన నేను ఈ చేతులతో ఈనాడు నీ కోసం చితి పేర్చాలా? అశక్తుడనమ్మా, అశక్తుడు. లక్ష్మణ, ఏ పాపమో ఎరుగని నిన్ను ఆనాడు శంకించి దూషించాను. ఆ క్షణాన్ని నీవెంత క్షోభించావో అదే శిక్ష అనుభవిస్తున్న నాకు ఇప్పుడే అర్థమవుతుంది. కాదనకుండా చితి పేర్చు తండ్రి. స్వామి, పురుషోత్తమ రామభూపాల, జగదేక ప్రపూత ఈ సీతాస్వాధ్య స్పర్శ వల్ల నేను పవిత్రుణ్ణయ్యాను. త్రికరణ శుద్ధిగా ఈమెని అర్థాంగి స్వీకరించు.
అగ్నిభట్టారక, నా ధర్మపత్నిని శంకించటం నన్ను నేనే శంకించుకోవడం అని నాకు తెలుసు. అయినా ఒక కామాతురుడు చెరపట్టిన నా పత్నిని త్వరపడి స్వీకరిస్తే లోకం నన్ను కూడా కాముకుడని ఖండిస్తుంది. త్రిభువనాలకు సీత పరమ పవిత్ర అని ప్రకటించే సంకల్పంతోనే నేను ఈ విధంగా ప్రవర్తించాను. ఈ సాధ్వి నాకు సర్వదా సహధర్మచారి. లోకులందరికీ సీత పునీతని చాటి నీటి శ్రీరాముడు ఆ జానకితో అయోధ్యకేగిన సకల ధర్మ సందీపుడు సీతా సమేత శ్రీరాముడు. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. కలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయముగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమణి ధర్మ దేవతే రాగమాల పాడే. నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారు మోగే. న్యాయ దేవతే శంఖమూదగా పూలమాల కురిసే. రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతిని రాజణ. హార కటక శోభితాయ భూరి మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభద మంగళం రామదాసు మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరి పరాయ దివ్య మంగళం రామచంద్రాయ జనక రాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం మహిత మంగళం మహిత మంగళం.